ఆమె వెకేషన్కి పోయింది, ఓకేనా. సో ఇప్పుడు మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ ఒక ఫంక్షన్కి మనం రెడీ అవుతాం. రెడీ అయ్యేటప్పుడు ఏమనుకుంటాం, అందరికంటే అందంగా కనిపించాలని చెప్పేసి అనుకుంటారు మహిళలందరూ. నగలు వేసుకొని మంచిగా డ్రెస్లు వేసుకొని వెళ్తారు. ఇప్పుడు ఆమె వేసుకున్న బట్టలను డ్రెస్సే అంటారు, చీర కట్టుకున్న దాన్ని డ్రెస్సే అంటారు. నేనేమంటున్నా శివ, పూజ చేసుకుంటాం, పూజ గదిలోకి వెళ్ళినప్పుడు పాత పట్టు చీరలు వెనకటి ఉన్నాయి. మనం ఎందుకంటే కొత్త బట్టలు కూడా పాత పట్టు చీర కట్టుకొని పువ్వులు పెట్టుకొని అది చేసుకుంటాం. నువ్వు ఇదే బికినీ వేసుకొని ఇదే కడ్డాయర్ వేసుకొని పూజ చెయ్యి. ఎందుకు చెయ్యవు? ఎందుకు చెయ్యవు? ఎందుకు చేయాలి? నేనేం చెప్తున్నా, ఎందుకు చెయ్యవు, ఎందుకు చేస్తావు, ఈ రెండు. అది నీ వస్త్రధారణ బట్టి ఉంటుంది. మీరు అన్నారు, మీరు ఒక మాట అడిగారు, క్యారెక్టర్ని మీరు ఎలా చెప్పగలుగుతారు అక్క డ్రెస్లో చూసి అన్నారు మీరు. క్యారెక్టర్ని మనం ఇక్కడ ఎవరిని తక్కుపట్టడానికి ఉండదు. కానీ ఫస్ట్ నువ్వు మీ ఆఫీస్లోకి నేను వచ్చినప్పుడే నన్ను చూడగానే నీకు ఒక ఇంప్రెషన్ వస్తుంది, బ్యాడ్ ఆర్ గుడ్, వీళ్ళ వస్త్రధారణ బాగుందా, ఈమె స్టేటస్ ఏంది, కొంచెం మాట్లాడినప్పుడు అసలు ఈమె మైండ్ స్టేటస్ ఏంది అనుకుంటాను. క్యారెక్టర్ తర్వాత ఒక 6 నెలలో 3 నెలలో నాతో నువ్వు మాట్లాడుతుంటే నాతో జర్నీ చేస్తుంటే నీకు తెలుస్తుంది. కాబట్టి సమాజంలో బతుకుతున్నప్పుడు 100% రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. అలాంటప్పుడు మీకు హక్కు లేదు, రైట్ లేదని చెప్పడానికి నేను జడ్జ్ చేయట్లేదు. నా ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్తున్నా, నా అభిప్రాయాన్ని కూడా నువ్వు గౌరవించాలి. నేను మీ అభిప్రాయాన్ని మీ అభిప్రాయాన్ని గౌరవించి నేను ఏమంటే, ఇప్పుడు నేను అనసూయకు సపోర్ట్ చేయను, నేను మీకు సపోర్ట్ చేయను. ఇప్పుడు జనాలలో అంటే సమాజంలో ఉన్న జనాలకి మైండ్ సెట్, మీకు కొంతమంది సపోర్ట్ చేస్తారు, ఆమె కొంతమంది సపోర్ట్ చేస్తారు. తమ్ముడు 99% మీరు చూసారు. అవును, 100% ఎవరికి ఉండరు. నువ్వు ఎవ్వడికి ఏది ఉన్నా కూడా బ్రహ్మదేవునితో కూడా కాదు, ఆ శివయ్యతో కూడా కాదు. 99% వాళ్ళతో నువ్వు ఏకీభవిస్తావా? 1% 5% వాళ్ళతో ఏకీభవిస్తావా? సమాజంలో మనం ఉంటున్నాం. నేను అడుగుతున్నా, అడిగిన దానికి నువ్వు చెప్పు. నువ్వు 99% వాళ్ళకి సపోర్ట్ చేస్తావా, 1% వాళ్ళకి చేస్తావా? 99 వాళ్ళకే చేస్తాను. అయితే నేను అనేది ఏంటంటే, నేను జడ్జి చెయ్యట్లేదండి, నా అభిప్రాయం నేను చెప్పిన. నీ అభిప్రాయం నీకున్నప్పుడు నా అభిప్రాయాన్ని కూడా నువ్వు గౌరవించాలి. నువ్వు నన్ను ఎదిరించిన వాళ్ళని కేసులు పెడతావంటే అవి పాసిబుల్ అని అడుగుతున్నా. నేనేమంటున్నా, మాట్లాడేది కరెక్ట్.